హాయ్ అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈ వీడియో ద్వారా మన భారతదేశంలోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలలో ఒకటైనటువంటి విగ్రహం ఉన్న హిమాచల్ ప్రదేశ్లోని జాకో టెంపుల్ చూపించబోతున్నాను. ఈ జాకో టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లో షిమ్లా అనే ఊర్లో ఉందండి. భారతదేశంలో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో షిమ్లాలోని ఉన్న అనేక ప్రదేశాలతో పాటుగా ఈ జాకో టెంపుల్ కూడా ఒకటి ఉంది. ఇది చండీగఢ్ నుండి దగ్గర 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే షిమ్లా ఐఎస్బిటి బస్ స్టాండ్ నుండి దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనం ఈ టెంపుల్ని చేరుకోవడానికి దట్టమైన అందమైన ఓక్ చెట్ల అడవుల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇదేనండి జాకో టెంపుల్. అందమైన ప్రకృతి ఒడిలో ఉంటుంది. షిమ్లాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించుకుంటారు. ఈ ఆలయం ఒక పర్యాటక ప్రాంతంగానే కాక ఆధ్యాత్మిక ప్రాంతంగా కూడా ప్రాచుర్యంలో ఉందండి. ఈ ఆలయం యొక్క చరిత్రను చూసుకుంటే రామాయణంలోని ఒక ప్రముఖ ఘట్టంతో ముడిపడి ఉంది. ఆ కథను మీకు ముందు చెప్తాను. ఇక్కడ ఎక్కువగా మనకి కోతుల బెడద ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. ఇక్కడ సందర్శకులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మన కవర్స్ని కానీ వాలెట్స్ని అదేవిధంగా మొబైల్ ఫోన్స్ని ఇవి లాగేసుకుంటాయి. చూడండి ఇక్కడ ఎలా ఆడుతున్నాయో. మనం ఈ మెట్ల మీద నుండి పైకి వెళ్తున్నప్పుడు పైన చూసినట్లయితే మనకి హనుమాన్ చాలీసా కనిపిస్తుందండి ఈ పై షెడ్ మీద. భారతదేశంలోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాల్లో 5వ పెద్ద విగ్రహం అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం. దీన్ని నవంబర్ 2010 4వ తారీఖున ఆవిష్కరించడం జరిగింది. దీన్ని సుమారు 1,50,00,000 రూపాయలతో నిర్మించడం జరిగిందండి. ఇది పూర్తిగా ఫాగ్గా ఉన్నప్పుడు తీసిన వీడియో అండి ఇది. భారతదేశంలో అతిపెద్ద హనుమాన్ విగ్రహం అండి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో నరసనపేట మండలంలో ఉంది. ఆ విగ్రహం దగ్గర 176 అడుగుల ఎత్తు ఉంటుందండి. ఈ విగ్రహం దగ్గర 108 అడుగుల ఎత్తుతో 5వ స్థానంలో ఉందండి భారతదేశంలోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలలో. ఇప్పుడు మనం టెంపుల్ వైపుకి వెళ్తున్నామండి. మీకు ముందుగా చెప్పినట్లుగా ఈ ఆలయం రామాయణంలోని ఒక ప్రముఖ ఘట్టంతో జోడించబడింది. రావణ యుద్ధంలో లక్ష్మణస్వామి మూర్ఛిల్లినప్పుడు హనుమంతుల వారు సంజీవిని బుట్టు కోసం వెతుకుతూ ఈ పర్వతం మీద దిగడం జరుగుతుంది. అప్పుడు ఈ సగం పర్వతం భూమిలోకి వెళ్ళిపోతుందండి. ఆ సమయంలో ఈ కొండ మీద యక్ష ఋషి అన్న ఋషి తపస్సు చేస్తుంటారు. ఈ యక్ష ఋషి హనుమంతుల వారికి సంజీవిని బుట్టి దొరికే ప్రదేశం ద్రోణపర్వతం గురించి చెప్పి ఆ సంజీవిని బుట్టి లభించిన తర్వాత తిరిగి ఇదే దారిలో వచ్చి తనకి మరోసారి దర్శన భాగ్యం కల్పించమని వేడుకుంటారండి. హనుమంతుల వారు అలానే అని చెప్పి సంజీవిని బుట్టి కోసం వెళ్తారు. దారిలో కాలనేమి అనే రాక్షసుని వల్ల చాలా ఆలస్యం జరగడంతో సంజీవిని పర్వతాన్ని తీసుకుని వచ్చిన దారిలో కాకుండా దగ్గర దారైనటువంటి అయోధ్య మీదుగా లంకను చేరుతారండి హనుమంతుల వారు. ఈ విషయం తెలుసుకున్న యక్ష ఋషి చాలా బాధపడతారు. అప్పుడు హనుమంతుల వారు యక్ష ఋషికి ప్రత్యక్షమై తను రాలేకపోవడానికి కారణం చెప్పి మన్నించమని అంతర్ధానమై ఈ పర్వతం మీద స్వయంభువునిగా వెలుస్తారండి. ఈ స్వయంభువ విగ్రహానికి యక్ష ఋషి ఒక చిన్న ఆలయాన్ని నిర్మిస్తారండి. ఆ ఆలయం ఇప్పుడు ఈ ఆలయంలో ఉంది. ఈ యక్ష ఋషి పేరు మీదుగా యక్ష యాకు కాలక్రమేణా జాకు అన్న పేరు ఈ ప్రదేశానికి స్థిరపడిపోయిందండి. ఈ ఆలయం యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అన్న దానికి ఎటువంటి ఆధారాలు లేవండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హనుమంతుల వారి విగ్రహం స్వయంభూ విగ్రహంగా చెప్తారు. యక్ష ఋషికి సాక్షాత్కరించబడిన విగ్రహంగా చెప్తారండి. చాలా పురాతన విగ్రహం ఇది. ఈ ఆలయం యొక్క మెయిన్ స్ట్రక్చర్ని ఎవరు నిర్మించారన్న దానికి ఆధారాలు లేవైతే కానీ ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ని మాత్రము 1837 నిర్మించడం జరిగిందండి. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న బిల్డింగ్ని 1920 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం యొక్క పరిసర ప్రాంతాల్లోని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉంటుందండి. ఇది కేవలం పర్యాటక ప్రాంతంగానే కాక నమ్మిన భక్తులకు అండగా ఉండి వాళ్ళ కష్ట నష్టాలను దూరం చేసే హనుమంతుల వారి మహిమాన్విత ప్రదేశంగా పూజలు అందుకుంటుందండి ఈ జాకో టెంపుల్. మీరు ఎప్పుడైనా షిమ్లాకి కానీ వచ్చినట్లయితే కంపల్సరీ ఈ జాకో టెంపుల్ని సందర్శించుకోండి. ఇక్కడ కోతులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
ఇదండి ఈ హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో ఉన్నటువంటి జాకు మందిరం గురించి. ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించింది? దయచేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హనుమాన్, జై శ్రీరామ్.